ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాటన క్రియేటివ్ న్యూస్ ఫస్ట్ అన్న ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి కొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా వాళ్ళ తనుజ వచ్చేసి వగ్గులా సిల్క్స్కి తను వస్తానని చెప్పి న్యూస్ అనౌన్స్ కూడా చేసింది కదా. బట్ తను రాకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. దానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా మా గ్రాండ్ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో నేను వకులా సిల్క్స్ 1 ఇయర్ సెలబ్రేషన్‌కి నేను రాలేకపోతున్నానని చెప్పి మెసేజ్ గూడా షేర్ చేసింది. అదే కాకుండా చాలా లెంత్ మెసేజ్ కూడా షేర్ చేసింది. ఏంటంటే కళ్యాణ్ గురించి తనుజ ఫ్యాన్స్ చాలామంది నెగెటివ్ చాలా స్ప్రెడ్ చేశారట. స్ప్రెడ్ చేయటం వల్ల చాలా హర్ట్ అయ్యాడు కళ్యాణ్. సో దానికి నేను క్షమాపణలు చెప్తున్నాను. ఎవరికైనా గాని మంచి చేయడానికి ట్రై చేయాలి. చెడు చేయడానికి కదా ట్రై చేయాల్సింది. మంచి మాటలు ఎప్పుడైనా గూడా హ్యాపీనిస్ ఎవ్వరు కూడా ఇట్లా చేయొద్దు అని చెప్పి తను చెప్పిందనమాట. అంతేకాకుండా తను ఫేక్ అకౌంట్‌లు క్రియేట్ చేసి, తన పేరు మీద వాళ్ళు వ్యూస్ కోసం, మనీ కోసం, హైప్ కోసం ఫేక్ అకౌంట్‌లు తన పేరు మీద క్రియేట్ చేసి చేస్తున్నారు. వాటిని నేను ఇక నుంచి సహించనన్నట్టు సోషల్ మీడియాలో చెప్పిందనమాట. అలా చెప్పడమే కాదు, కళ్యాణ్‌కి క్షమాపణలు చెప్తున్నట్టు, ప్లస్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి సారీ చెప్తున్నట్టు చెప్పిందనమాట. ఎందుకంటే నేను కూడా ఒక అమ్మాయినే. వీళ్ళు ఇట్లా చేయటం కరెక్ట్ కాదని చెప్పి చెప్పింది. ప్లస్ తనూజ ఫ్యాన్స్‌ని కూడా హర్ట్ చేశారు కళ్యాణ్ ఫ్యాన్స్. కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కూడా కళ్యాణ్‌ని కూడా చెప్పాడు. దానికి సంబంధించిన కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తాను. ప్లస్ కళ్యాణ్, తనుజ వచ్చేసి ఏ ఈవెంట్‌కి వస్తున్నారని చెప్పి అడిగారు. ఆల్రెడీ ఒక ఈవెంట్‌కి అటెండ్ అయినట్టు ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. వైజాగ్‌లో ఒక ఈవెంట్‌కి వెళ్లారట వాళ్ళిద్దరు. దానికోసమని తను వచ్చేసి డిమాండ్ పవన్ వాళ్ళ ఫాదర్ చనిపోయినందుకు రాలేదట. అంటే వాళ్ళిద్దరు కలిసి వెకేషన్‌కెళ్లారన్నారు. వెకేషన్ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక ఈవెంట్‌కి వెళ్లారట. ఆ ఈవెంట్ ఏంటనేది త్వరలో వాళ్ళే అనౌన్స్ చేస్తారు. ప్లస్ డిమాండ్ పవన్ వచ్చేసి ఇప్పుడు కాశీకి వెళ్తున్నట్టు ఒక షార్ట్ ఒకటి అప్‌లోడ్ చేసాడు. అంటే వీడియో ఒకటి పోస్ట్ చేసాడు. అంటే తను వచ్చేసి ఫస్ట్ టైమ్ వాళ్ళ ఫాదర్‌ని తీసుకొని ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పి అనుకున్నాడంట. ఇది ఫస్ట్ టైమ్ ఎక్కుతున్నాడు. బట్ వాళ్ళ ఫాదర్ లేరు. కానీ వాళ్ళ ఫాదర్ కోసమే కాశీకి వెళ్తున్నట్టు. అంటే వాళ్ళ ఫాదర్ సంబంధించి అస్థికలు కలపడానికి వెళ్తున్నారు అని చెప్పి ఇప్పుడు మనకర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత వెళ్తున్నాను. మా ఫాదర్‌ని తీసుకొని వెళ్ళలేకపోయాను కాబట్టి మా ఫాదర్ కోసమే ఇప్పుడు వెళ్తున్నానని చెప్పి అప్‌లోడ్ చేశాడు. ప్లస్ డిమాండ్ పవన్ ఒకటి అప్‌లోడ్ చేశాడు. ఏంటంటే తను ఇంతకుముందు ఒకటి వీడియో పోస్ట్ చేశాడు. తనూజ వచ్చేసి డిమాండ్ పవన్‌కి హెల్ప్ చేసింది ఫైనాన్షియల్‌గా అని చెప్పి ఒక వీడియో ఒకటి వైరల్ అయింది థంబ్‌నెయిల్ పెట్టి. దానికి ఖండించాడు డిమాండ్ పవన్. అదేంటంటే యాక్చువల్‌గా నాకెవరు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేయలేదు. నాకు నేనే చేసుకున్నాను మా ఫాదర్ దానికని చెప్పి. యాక్చువల్‌గా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. డిమాండ్ పవన్ వచ్చేసి ఇప్పుడు మనీ క్యాష్ తీసుకునే తను ఎలిమినేట్ అయ్యాడు. అది మనకు కూడా తెలిసిన విషయమే. సో, క్యాష్ తీసుకున్నాడు కాబట్టి తను ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతుంటే ఎక్కడ కూడా చెప్పలేదు. సో, తనే ఆహ్, వాళ్ళ ఫాదర్‌కి తనే చేసుకున్నాడు. అదైతే బయట బాగా స్ప్రెడ్ అయింది. అంటే తనుజ హెల్ప్ చేసిందని చెప్పి తనుజ అయితే చెప్పలేదు. బయట రూమర్స్ అయితే బాగా క్రియేట్ చేసేసారు. డిమాండ్ పవన్ చెప్పాడనమాట. నేను నా మా ఫాదర్‌కి నాదే నేను సొంతంగా చేసుకున్నానని చెప్పి. అంతేకాకుండా కళ్యాణ్, తనుజ గురించి కూడా ఒకటి స్ప్రెడ్ చేసారు. ఏంటంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్సేనా, ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళిద్దరు కలిసి రాలేదని చెప్పి. బట్ వాళ్ళిద్దరూ కలిసి డిమాండ్ పవన్‌కి ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. అదేంటంటే, "మీ ఫాదర్‌కి ఇట్లా అవ్వడం చాలా బాధాకరం. మీరు నీ మదర్‌ని దృష్టిలో పెట్టుకొని నువ్వు కొంచెం కూల్‌గా ఉండి మీ మదర్‌ని నువ్వే చూసుకోవాలని" చెప్పి ఒక మెసేజ్ కూడా షేర్ చేశారు. దాన్ని వచ్చి దీనిలో పెడుతున్నా చూసేయండి. ఇవే కాకుండా తనూజ వచ్చేసి ఇప్పుడు చాలా మూవీస్‌లో చేయబోతుందట. తనకి చాలా మూవీ ఆఫర్స్ వచ్చినాయి. అయితే పెద్ద హీరోతో ఒక పెద్ద మూవీ ఆఫర్ వచ్చిందట. అదొచ్చేసి మనకైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్లస్ తనుజకి సంబంధించి కొన్ని పోస్ట్‌లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏంటంటే కొంతమంది వచ్చేసి బిఫోర్ తనుజ, ఆఫ్టర్ తనుజ అని చెప్పి పెడుతున్నారు. అంటే బిఫోర్ 'బిగ్ బాస్' సీజన్‌కి రాకముందు తనెట్లా ఉంది. అంటే యాక్చువల్‌గా 'బిగ్ బాస్' సీజన్ 9కి రాకముందు గూడా తనుజ చాలా ఫేమస్ సెలబ్రిటీ. ఎందుకంటే చాలా షోస్‌లో వచ్చింది. కానీ ఇంత ఇంత ఫేమస్ అవ్వడానికి రీజన్ 'బిగ్ బాస్'. 'బిగ్ బాస్‌లో' తను బయట అంటే యాక్చువల్‌గా వాళ్ళ హౌస్‌లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. దానికోసమని చెప్పి ఇంకా అందరికి నచ్చింది. అంటే మన ఇంటి అమ్మాయిలాగా, మన పక్కింటి అమ్మాయిలాగా అట్లా ఉంది. అసలు చాలా కూల్‌గా ఉంది ఈ అమ్మాయి అని చెప్పి అందరికి నచ్చింది. సో, ఇంతకుముందు అలాగే ఉండేది. ఇప్పుడు అలానే ఉండేది. అందుకని ఇంతకుముందు తన ఫోటోస్, వీడియోస్ చాలా వైరల్ చేస్తున్నారిప్పుడు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. వాటికి సంబంధించిన ఫోటోస్ కూడా దీనిలో పెడుతున్నా చూసేయండి. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ప్లస్ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అని చెప్పి ఒకటి రాబోతుంది కదా! దాని గురించి న్యూస్ కూడా నేనింకా అప్‌లోడ్ చేద్దాం అనుకున్నా. దాని గురించి అప్డేట్స్ కూడా ఎంతమందికి దాని గురించి అప్డేట్ కావాలనేది కామెంట్ చేయండి. ప్లస్ 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత తనుజకి సంబంధించి ఏం రిలీజ్ అవ్వలేదంటున్నారు. త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. అది కూడా మనకు షాకింగ్ అని చెప్పొచ్చు. అంత బావుంటుందట. ఇప్పుడు 'హతా' మూవీ బావుంటుంది. ప్లస్ వెబ్ సీరీస్ కూడా తను చేస్తుంది కదా! అవన్నీ గూడా చాలా బావుంటాయని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. బట్ 1 ఇయర్ అవ్వబోతుంది. ఇంకా రిలీజ్ అవ్వలేదు తనుజాయి అంటున్నారు. 1 ఇయర్
అయ్యే లోపే తన మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది. సో, చూద్దాం. అంటే కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే తను వచ్చిన తర్వాత కొంచెం వేటికి వెళ్ళకుండా ఒక 3 మంత్స్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి, ప్లస్ ఇప్పుడైతే తన హెల్త్ కండిషన్ కూడా బాలేదట. తన మీద వస్తున్న రూమర్స్‌కి తను చాలా బాధపడుతుంది. ప్లస్ తన హెల్త్ కండిషన్ బాలేదు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యారు. వీటన్నిటికి తన అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వాటికి ఎవరన్నా చాలా బాధపడతారు. ప్లస్ ఇంట్లో అట్లా జరిగినప్పుడు ఇంక తనసలు బాధ పెట్టకూడదు. వాటి గురించి ఆలోచించకూడదు. ఎంత ఫ్యాన్స్ అయినా గూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. పర్సనల్ వాటికి వెళ్ళకూడదని చెప్పి చాలా వాటిలో చాలా మంది చెప్పారు. నేను గూడా చెప్తున్నాను. పర్సనల్ జోలికి మాత్రం వెళ్ళకూడదు గైస్. మన ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ వరకే. సో, ఇది వచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.